పుదీనా కొత్తిమీర ఆకు పచ్చడి అండి. ఈ పచ్చడికి నేను ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను. పోపుకి మాత్రమే ఆయిల్ వాడుతున్నాను. దీనికి ముందుగా ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినన్ని ఎండుమిరపకాయలు, 1 కేజీ టమాటాలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తగినంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకొని ఇవి అన్నీ వేసి ఇలా మగ్గనివ్వాలండి. ఈ టమాటా వాటర్తోనే అన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట. మగ్గుద్ది. నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నాను. ముందు ఇవి పోపు పెట్టుకోలేదండి నేను. తెల్లగడ్డలు, తొక్కు తీసేసిన తెల్లగడ్డలు ఇవన్నీ వేసి ఉడికించుకోవాలండి. వాటర్ ఇంకేదాకా ఉడికించుకోవాలి. నిలవ ఉంటుంది. 15 days దాకా కూడా ఇబ్బంది లేదు. విడిగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఈ పచ్చడి. రెడీ అయిపోయిందండి. మిక్సీకి వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆ పచ్చడికి సరిపోయినంత ఆయిల్ తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఇంగువ, ఈ పేస్టు, మిక్సీకి వేసుకున్న పేస్టు వేసి పోపులో కాసేపు వాడ్చుకొని తర్వాత దానిలో కొత్తిమీర, తగినంత మెంతులు, ఆవాల పొడి, హాఫ్ కొత్తిమీర చేసుకున్నానండి. హాఫ్ పుదీనా వేసుకున్నాను ఆ పచ్చట్లో. రెండు విడివిడిగా కలుపుకున్నాను. ఇది ఆయిల్లో వేసుకోవాల్సిన పని లేదు. పుదీనా కొత్తిమీర విడిగా కలుపుకోవచ్చు. ఇలా బౌల్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.